Hi friends, this is BR. Welcome to Mr. BR Tech Talks. Friends, ఈరోజు మన టాపిక్ వచ్చేసి Vivo T3X వర్సెస్ Realme P1 Pro అనమాట. ఈ రెండు మొబైల్స్ మధ్యలో ప్రైస్ డిఫరెన్స్ అనేది నియర్లీ 5 to 7K అయితే ఉంటుంది. ఎందుకంటే మనకి Vivo T3X అనేది అండర్ 15K అయితే వస్తుంది. అదే మనకి Realme P1 Pro అనేది అండర్ 20K అయితే వస్తుంది. విత్ ఆఫర్స్ వితౌట్ ఆఫర్స్ ఎట్లా క్యాలిక్యులేట్ చేసుకున్నా కానీ ఈ రెండు ఫోన్స్ మధ్యలో మనకి 5 to 7K డిఫరెన్స్ అయితే ఉంటుంది అనమాట. కానీ పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే రెండు ఫోన్స్లో ఇంచు డిఫరెన్స్ కూడా ఉండదు. ఎస్, పర్ఫార్మెన్స్ చూసుకుంటే రెండు ఫోన్స్లో ఏ మాత్రం డిఫరెన్స్ అయితే ఉండదన్నమాట. ఎందుకంటే రెండు ఫోన్స్లోనూ మనకి ప్రాసెసర్ అనేది క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసరే ఉంది. సో పర్ఫార్మెన్స్ వైజ్ Vivo T3X ఎంత ఇస్తుందో మనకి Realme P1 Pro కూడా సేమ్ అంతే ఇస్తుంది అనమాట. అండ్ ఇంకా నెక్స్ట్ డిస్ప్లే వైజ్ చూసుకుంటే డిస్ప్లేలో మాత్రం మనకి Vivo T3X అనేది కొంచెం అయితే తగ్గిందనమాట. ఎందుకు అంటే మనకి AMOLED డిస్ప్లే అయితే ఉండదు, ఓన్లీ ఫుల్ HD ప్లస్ డిస్ప్లే అయితే మనకి Vivo T3Xలో ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ అనమాట. అండ్ ఫింగర్ ప్రింట్ కూడా మనకి సైడ్లో అయితే ఉంటుంది అనమాట. అదే మనకి Realme P1 Proలో చూసుకుంటే AMOLED డిస్ప్లే అయితే వస్తుంది, కర్వ్డ్ డిస్ప్లే అండ్ 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది, ఆన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ అయితే ఉంటుంది అనమాట. డిస్ప్లే వైజ్ చూసుకుంటే మాత్రం జస్ట్ డిస్ప్లే చూసుకుంటే మాత్రం మనకి Realme P1 Pro అనేది కొంచెం బెటర్గానే ఉంటుంది. అండ్ ఇది మనకి డిస్ప్లే వైజ్ చూసుకుంటే. అండ్ ఇంకా నెక్స్ట్ మెయిన్లీ కెమెరా డిపార్ట్మెంట్ వైజ్ చూసుకుంటే మనకి Vivo T3Xలో వచ్చేసి బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. ప్రైమరీ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా వచ్చేసి 2 మెగాపిక్సెల్ అనమాట. అండ్ ఇంకా నెక్స్ట్ ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్ అంటున్నారు, మోస్ట్లీ మనకి 16 మెగాపిక్సెల్ కూడా ఉండే ఛాన్సెస్ అయితే ఉంటుంది అనమాట. ఇది మనకి Vivo T3Xలో. అండ్ ఇంకా నెక్స్ట్ Realme P1 Proలో వచ్చేసి బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. ప్రైమరీ కెమెరా ఇందులోనే మనకి 50 మెగాపిక్సెల్. అండ్ ఇంకా ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్. కెమెరా డిపార్ట్మెంట్ వైజ్ చూసుకుంటే రెండు మొబైల్స్ కూడా ఎటువంటి హైలైట్స్ అయితే చేయలేదన్నమాట. Vivo T3Xలోనూ హైలైట్ అయితే చేయలేదు, అండ్ అలాగే Realme P1 Pro వాళ్ళు కూడా మనకి హైలైట్ అయితే చేయలేదు. సో రెండు కెమెరాస్ కూడా మనకి సేమ్ సెగ్మెంట్లోనే ఉంటుంది. పెద్ద డిఫరెన్స్ అయితే మీరు ఎక్కడ అస్సలు పెద్దగా అయితే చూడరు అనమాట. మ్యాక్సిమం ఆ కలర్ డిఫరెన్స్లో అయితే చూడొచ్చు. లైక్ మొబైల్ టు మొబైల్ మనకి మారుతుంది కదా, కలర్ గ్రేడింగ్ అనేది కొంచెం చేంజ్ అయితే అవుతుంది. మనకి Realme కొంచెం ఎత్తి చూపిస్తుంది కొన్ని కలర్స్ అనేవి, Vivo అనేది కొన్ని కలర్స్ ఇంకొంచెం బాగా అయితే చూపిస్తుంది. సో అట్లేమైనా డిఫరెన్స్ ఉండొచ్చు, కానీ క్వాలిటీ వైజ్ చూసుకుంటే రెండిట్లోనూ మనకి పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు గైస్, ఇది గుర్తుపెట్టుకోండి కెమెరా డిపార్ట్మెంట్ వైజ్ చూసుకుంటే. అండ్ ఇంకా నెక్స్ట్ బ్యాటరీ పరంగా చూసుకుంటే మనకి Vivo T3Xలో వచ్చేసి 6000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 44 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అదే మనకి Realme P1 Proలో చూసుకుంటే 5000 mAh అయితే ఉంటుంది, ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసి 45 watts అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకి ఓవరాల్గా మనకి Vivo T3X వర్సెస్ Realme P1 Pro. ఇక్కడ మనకి 5 to 7K అయితే డిఫరెన్స్ అయితే ఉంటుంది గైస్. అండ్ మనకి ఏమన్నా కొంచెం బెటర్గా ఉంది వివో మొబైల్ కన్నా మనకి Realmeలో కొంచెం ఏదైనా బెటర్గా ఉంది అంటే అది ఓన్లీ డిస్ప్లే అనమాట. ఓన్లీ డిస్ప్లే కోసం మనం 20K పెడితే మనంత ఇది ఉండరు ఎవరు. ఎస్, ఎందుకంటే అదే కర్వ్డ్ డిస్ప్లే, అదే AMOLED డిస్ప్లే కాకుండా పవర్ మేనేజ్మెంట్ అండ్ రివర్స్ ఛార్జింగ్ ఇవన్నీ అడిషనల్ ఫీచర్స్తో కూడా మనకి ఇన్ఫినిక్స్లో ఉంది సేమ్ 20K బడ్జెట్లో. ఎస్, 20K బడ్జెట్లో. అండ్ ఇదే కాకుండా మనకి ఇంకా iQOO G9X కూడా లాంచ్ అవబోతోంది. మోస్ట్లీ దాంతో కూడా ఇంకొన్ని ఎక్కువ ఫీచర్స్ అయితే పెట్టే ఛాన్సెస్ ఉండకపోవచ్చు, లేదా Vivo T3X కొంచెం రీబ్రాండ్గా అయితే రావచ్చు అన్నమాట. సో లైక్ ఇక్కడ ఏమంటే Vivo T3X అనేది బడ్జెట్ మనకి అరౌండ్ ఒక 12K or 13K ఈ రేంజ్ అయితే ఉంటుంది. అదే మనకి Realme P1 Pro అనేది 18K 19K ఈ రేంజ్లో అయితే ఉంటుంది అనమాట. పర్ఫార్మెన్స్ అయితే ఏం చేంజెస్ అయితే ఉండదు గైస్. మీ టార్గెట్ పర్ఫార్మెన్స్, మాకు ఫోన్ బాగా పర్ఫామ్ చేయాలి, డిస్ప్లే పర్లేదు ఎట్లున్నా ఓకే మాకు పర్లేదులే అనుకున్న వాళ్ళకైతే Vivo T3X అనేది ఓకే, బెస్ట్ చాయిసే, మనకి మంచి చాయిసే. లేదు మాకు పర్ఫార్మెన్స్ ఇంకొంచెం బాగుండాలి, డిస్ప్లే కూడా మనకి AMOLED కావాలి, 120Hz ఇట్లా కావాలి అనుకుంటే మనకి Samsung అండ్ ఇన్ఫినిక్స్లో ఉన్నాయి మొబైల్స్, అవిట్లో కూడా ఒక లుక్ అయితే ఇచ్చుకోండి. ఇంకా తక్కువకే వస్తుంది, దీనికన్నా ఇంకా తక్కువకే వస్తుంది. లేదు మాకు 20K కదా, ఇది 19K కదా, ఇంకా కావాలంటే ఇంకా ఒక 2-3K ఎక్స్ట్రా పెట్టగలం అనుకుంటే మనకి OnePlusలో కూడా వస్తుంది. ఎస్, OnePlus మొబైల్స్ వస్తుంది, నథింగ్ వస్తుంది. లైక్ డిస్ప్లే మాత్రమే, మాకు డిస్ప్లే పర్ఫార్మెన్సే మా ప్రయారిటీ అనుకుంటే Realme P1 Pro కన్నా ఇంకా చాలా మొబైల్స్ అయితే ఉన్నాయి గైస్. అండ్ Realmeలోనే Realme P1 కూడా ఉంది. Realme P1లో కూడా మనకి AMOLED డిస్ప్లే వస్తుంది, అది ఇంకా బెస్ట్ అనమాట. అది కూడా మనకి 12K బడ్జెట్లోనే వస్తుంది.
ఇంకా మీరు రాదర్ ఇది తీసుకునే బదులు మా బడ్జెట్ చాలా తక్కువ ఉంది, ఇంకా తక్కువే ఉంది అనుకుంటే, కానీ రియల్మీలోనే కావాలి, మేము రియల్మీ లవర్స్ అనుకుంటే రియల్మీ P1 అయితే సెలెక్ట్ చేసుకోండి, రియల్మీ P1 Pro కన్నా. ఎస్, ఇది మనకు ఓవరాల్గా ఈరోజు వీడియో మనకి రియల్మీ P1 Pro వర్సెస్ వివో T3X అనమాట. ఏప్రిల్ 15th 12 PM వచ్చేసి రియల్మీ P1 అండ్ P1 Pro, అండ్ అలాగే వివో T3X వచ్చేసి ఏప్రిల్ 17th 12 PMకి. మిస్ అయితే అవ్వకుండా ఒకవేళ కొందామని అనుకుంటే. అండ్ ఇది ఓవరాల్గా వీడియో అయితే. అండ్ ఇంకా మిస్టర్ బిఆర్ టెక్ టాక్స్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లా పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ లేటెస్ట్ వీడియోలన్నీ మీరు మిస్ కాకుండా అయితే ఉంటారు. అండ్ సీ యు ఇన్ అవర్ నెక్స్ట్ లేటెస్ట్ వీడియోస్. బై బై అండ్ టేక్ కేర్ ఫ్రెండ్స్.